కాశీ నగరంలోని మణికర్ణికా ఘాట్లో ఉన్న శ్మశానమే అన్నిటికన్నా పెద్దది. మణికర్ణికా ఘాట్లో దహనం జరిగిన రోజున ప్రపంచం అంతమవుతుందని ఒక నానుడి. అయితే ఆదిశక్తి సతీదేవి అగ్నిలోకి దూకి తనను తాను కాల్చుకున్నప్పుడు శివుడు ఆమె మండుతున్న శరీరాన్ని హిమాలయాలకు తీసుకెళ్తుండగా అక్కడ అంతులేని దుఃఖంలో మునిగిపోయాడు. అతని దుస్థితిని చూసి చలించిన విష్ణువు తన దివ్య చక్రాన్ని పంపుతాడు. అది దేవత ఆదిశక్తి శరీరాన్ని 51 ముక్కలుగా చేసింది. ఆమె ముక్కలు భూమిపై పడిన ప్రతి ఒక్క ప్రదేశాన్ని శక్తిపీఠంగా ప్రకటించారు. ఆమె చెవి పోగులు ఈ ఘాట్ వద్ద పడినందుకు ఇది శక్తిపీఠంగా స్థాపించబడింది. మరియు సంస్కృతంలో మణికర్ణ అంటే చెవి రింగులు కాబట్టి మణికర్ణిక అని పేరు పెట్టారు. మణికర్ణికా ఘాట్ వారణాసిలో పురాతన ఘాట్లలో ఒకటి మరియు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాల ప్రకారం ఇది అన్ని ఘాట్లలో అత్యున్నత హోదాను కలిగి ఉంది. ఒక వ్యక్తి ఇక్కడ దహనం చేస్తే అతను వెంటనే మోక్షాన్ని సాధిస్తాడని భావిస్తారు. అయితే ఈశ్వరుని అనుగ్రహం కోసం ఎంతో మంది దేవతలు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని నమ్మకం. అందువలన కాశీ వెళ్లిన వారు మధ్యాహ్నం 12 గంటలకు పుణ్యస్నానం చేయడం ఎంతో మంచిదని చెప్తుంటారు. ఏది ఏమైనప్పటికీ వందలాది మృతదేహాలు మంటల్లో చిక్కుకున్నప్పుడు గాలి పొగతో నిండిపోతూ ఉంటుంది. బహుశా ఇది చూసేవారికి మరణం ఒక్క అనివార్యతను మరియు ప్రతిదీ నిజంగా ఎంత తాత్కాలికమైనదో గుర్తు చేస్తుంది. శ్మశానం చెప్తుంది, సావు ఎంత గొప్పదంటే నువ్వు మంచోడువో చెడ్డాడువో డబ్బున్నాడువో బేదాడువో ఎవడవైనా అవ్వని నిన్ను మోసేటోళ్ళ ఆలోచనలో నువ్వు ఎలా ఉన్నా కానీ వాళ్ళ అడుగుల్లో మాత్రం సమానంగానే ముందుకు వెళ్తావు. అంటే సావు అందరినీ సమానమే అని చూపిస్తుంది. ఓం నమః శివాయ.